ఇప్పుడు కొన్ని ప్రకటనలు. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్, డాక్టర్ కంచర్ల సురేఖ, MBBS, MS, OBG, డిమాస్ ఫెలో, ART. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, MBBS, MS ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు PRP ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ICU సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818 222 536, సెల్ 9121754595. తమ సమస్యలను పరిష్కారం చేయాలని కోరుతూ AITUC అనుబంధ తాడేపల్లిగూడెం మున్సిపల్ కార్మికులు శుక్రవారం RTO కార్యాలయం వద్ద బైఠాయించారు. నేల మీద కూర్చొని తమ సమస్యలపై నినాదాలు చేశారు. సుమారు 2 గంటల సేపు బైఠాయింపు కొనసాగింది. కార్మికులను ఉద్దేశించి AITUC ఏరియా కార్యదర్శి ఓసూరి వీర్రాజు, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కోశాధికారి తాడికొండ శ్రీనివాసరావులు మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోసం JACతో తిరిగి చర్చలు ప్రారంభించాలన్నారు. మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షురాలు తాడికొండ కనక మహాలక్ష్మి, కార్యనిర్వాహక అధ్యక్షురాలు మండలి జయసుధ, కార్యదర్శి K చంద్రరావు, కోశాధికారి కాటమరాజు, కార్యవర్గ సభ్యులు మండలి రామకృష్ణలు మాట్లాడారు. AITUC రాష్ట్ర ఉపాధ్యక్షులు D సోమసుందర్, CPI జిల్లా కార్యవర్గ సభ్యులు కళింగ లక్ష్మణరావు తదితరులు కూడా హాజరయ్యారు. RDO చెన్నయ్య కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ మీ సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. తొలుతగా మున్సిపల్ కార్మికులు మున్సిపల్ కార్యాలయం నుండి RDO ఆఫీస్ వరకు ర్యాలీగా వచ్చారు. వీళ్ళకేమో సమస్యలు లేవు, గొంతమ్మ కోరికలు లేవు. ఆయన ఇచ్చిన హామీల్ని ఖచ్చితంగా నెరవేర్చమని, ఆయన ప్రభుత్వం 5 సంవత్సరాలు పూర్తవుతుంది కానీ అవుతున్న సమక్షంలో మరి ఈ టైంలో కూడా ఆయన ఈ హామీలు నెరవేర్చినట్లయితే మరి ఆయన మాట తప్పను మడం తిప్పను ఆయన చెప్పిన ఆయన మరి మున్సిపల్ కార్మికులకు, బడుగు బలహీన వర్గాలు పనిచేసి మున్సిపల్ కార్మికులకు ఆయన ఇచ్చిన హామీనే, మేము కొత్త హామీని ఒక్కటి కూడా అడగట్లా, నేను వచ్చిన వెంటనే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ రెగ్యులర్ చేస్తానని చెప్పారు. ఆ హామీనే నిలబెట్టుకోమంటున్నాం. అలాగే కనీస వేతనాలు నేను ఇస్తాను అని చెప్పి అసెంబ్లీ సాక్షిగా చెప్పారు ఆయన. ఇవాళ సుప్రీంకోర్టు 26,000 రూపాయలు కనీస వేతనం ఇస్తే కార్మికుల కుటుంబాలు బతకడానికి సరిపోద్దని తీర్పు ఇచ్చినప్పటికీ అటువంటి హామీని కూడా, అటువంటి తీర్పును కూడా ఆయన అమలు చేయట్లేదు. ఎందుచేత ఇలాంటి బడుగు బలహీన వర్గాల మీద ప్రభుత్వం ఎంత కఠినంగా ముందుకెళ్తుందో అర్థం అవట్లే. ఆయన ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చినా ఆ సంక్షేమ పథకాలు కూడా ఈ బడుగు బలహీన వర్గాలకు ఎవరికి రావట్లా. వీళ్ళకి వచ్చేది 12,500, 13,000 జీతాలు. ఆయన చేత ఈ బటన్లోకి మీరు రారు కాబట్టి మీకు ఏ సంక్షేమ పథకం రాదని ఆ సంక్షేమ పథకాలు కూడా వీళ్ళకి రావట్లేదు. కాబట్టి అటువంటి సంక్షేమ పథకాలు కూడా వచ్చే విధంగా ఈ కార్మిక సమస్యలు తీర్చాలని మున్సిపల్ వర్కర్స్ కార్మికులు గత 3 రోజులుగా సమ్మె చేస్తూ ఉన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది కార్మికులు రోడ్డును పడతా ఉన్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైతే కింద వర్గ కార్మికులు వాళ్ళందరికీ హామీలు ఇచ్చారు, కానీ హామీలు విస్మరించి ఈ రోజున పెద్ద పెద్ద వాళ్ళకి అందరికి కూడా ఆయన మననం చేస్తున్నారు తప్ప ఈ రోజున కార్మికులు చేస్తలేదు. ఈరోజు చూస్తున్న సమ్మెలు రాష్ట్ర వ్యాప్త అంగన్వాడీ టీచర్స్, అదేవిధంగా హెల్పర్స్, ఇలాగ మున్సిపల్ కార్మికులు అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు గత 5 సంవత్సరాల నుంచి చేస్తారు కదని చూస్తూ ఉన్నారు. కానీ మళ్ళీ ఎలక్షన్కి సిద్ధమవుతున్నారు తప్ప ఈ కింద కనీసం మున్సిపల్ వర్కర్స్ కానీ, అంగన్వాడీ టీచర్ సంబంధించి కానీ ఏదైతే బడుగు బలహీన వర్గాలుగా పనిచేస్తున్న సమాజంలో సేవ చేస్తున్నట్టు ఉన్నారో ఆ కార్మికులకు మాత్రం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ చేసింది లేదు. దాని చివరక్షణంగా అస్త్రంగా అంటే కార్మికులు తన డిమాండ్లు ఎప్పుడు కూడా అడుగుతూ ఉంటారు. తన శాంతియుతంగా అధికారులకి, అదేవిధంగా మంత్రులకి, సంబంధిత అధికారులకు తెలియజేస్తారు. కానీ ఆ సమస్య పరిష్కార పక్షంలోనే సమ్మెకు దిగుతారు. అది సుప్రీంకోర్టు హక్కు, రాజ్యాంగ హక్కు. 2-3 తప్పాల AITC JAC తరఫున రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చెప్పిందో దాన్నే మేము అనుసరించి ప్రభుత్వం ఎంత గడువు అయితే అడిగిందో అంత గడువు ఇచ్చాం. ఇప్పటికీ
ఏఐటీసీ తరఫున జేఏసీ మున్సిపల్ అవుట్సోర్సింగ్ కార్మికులు సమ్మె చేస్తున్నారు. దయించి మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇచ్చిన హామీనే మేము నెరవేర్చమంటున్నాం. మేము గొంతెమ్మ కోరికలు ఏం కోరతలేదు. దయించి మా నాయకుల్ని ఈ 2 రోజుల్లో చర్చలు కేకేసి మా న్యాయమైన కోరికల్ని మీరు పరిశీలించి మాకు సరైన న్యాయం చేస్తారని, ఈ సంక్రాంతి పండగకి కూలి పని చేసుకున్న కానండి కోటేశ్వరుడి దాకా చక్కగా ఆనందంగా పండగ చేసుకుంటారు. కానీ మా మున్సిపల్ కార్మికులు పొద్దున్నే 3ంటికి లెగిసి ఊరు శుభ్రం చేస్తూ దుర్భరం చేతులతో ఎత్తుతూ ప్రజలందరికీ ఆరోగ్యం ఇస్తున్నాం. కానీ మా ఆరోగ్య విషయం, మా జీతపత్యాల విషయం ఎవరు పట్టించుకుంటలేదు. తాడేపల్లిగూడెం గ్రామదేవత శ్రీ బలసులమ్మ అమ్మవారి ఆలయంలో శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మధ్యాహ్నం ఆలయ కమిటీ చైర్మన్ కొట్టు అంజిబాబు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. భక్తులు భారీగా పాల్గొని అన్నప్రసాదం స్వీకరించారు. ఈ సందర్భంగా కొట్టు అంజిబాబు మాట్లాడుతూ జనవరి నుంచి ఫిబ్రవరి నెల వరకు 6 వారాల పాటు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ పూజా కార్యక్రమాల గురించి త్వరలోనే దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ వెల్లడిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో రవిశంకర్, వట్టిప్రోలు రాము, నున్నా రంగనాయకులు, అప్పన రమేష్ కుమార్, గుంటుపోయిన రామస్వామి తదితరులు పాల్గొన్నారు. శ్రీ బలసులమ్మ వారి యొక్క దివ్యక్షేత్రంలో ప్రతి శుక్రవారం జరిగేటట్టు అన్నదాన కార్యక్రమం, అన్నదాన ప్రసాద వితరణ జరుగుతుంది. భక్తులు ఇచ్చే అన్నదాన ప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు. అలాగే అన్నదానానికి ఎవరైనా సహకరించాలంటే రాబోయే కాలంలో వచ్చే సంక్రాంతి పండుగ టైంలో పెద్దలకి పేరు మీద చాలా మంది అన్నదాన కార్యక్రమాలు చేస్తారు. అలాగే ఆ కార్యక్రమాలు ఏదైనా మా గుడి దగ్గర మీరు ఇస్తే వాళ్ళ పేరు మీద వాళ్ళ జ్ఞాపకార్థంగా మేము ఇక్కడ 10 మందికి అన్నదాన కార్యక్రమం చేస్తాం మీ సమక్షంలో. కావున అన్నదానాన్ని సహకరించాలని కోరి ప్రార్థిస్తున్నాం. అలాగే ఈ మన జనవరి నెలలో నుంచి ఫిబ్రవరి నెల మధ్య వరకు 6 వారాలు విశేషమైన పూజా కార్యక్రమాలకి మన మంత్రివర్యులు శ్రీ కొట్టు సత్యనారాయణ గారు శ్రీకారం చుట్టారు. అది కూడా ఆయన 7వ తారీఖు మనకి విధి విధానాలు ఏ పూజలు అన్నది ఆయన మీకు గ్రామ ప్రజలందరికీ మన మీడియా మిత్రుల ద్వారా కానీ ప్రింట్ మీడియా ద్వారా మొత్తం అందరికీ మేము తెలియపెడతాం. కావున భక్తులు ఆ టైంకి మేమందరినీ ఆహ్వానించడం, పూజా కార్యక్రమంలో పాల్గొనాలని కోరుకుంటున్నాం. అట్లాగే మన గుడికి అమ్మవారికి కేజీ బంగారంతో నగలు సూత్రాలు చేయాలని సంకల్పించాం. అలాగే ఆ కార్యక్రమాన్ని కూడా మేము శ్రీకారం చుట్టాము. మొదటి విడతగా అమ్మవారికి 200 గ్రాములు బంగారంతో సూత్రాలు మేము తయారు చేస్తున్నాం. కావున మేము అందరూ తెలియబడుతున్నాం. శ్రీ బలసులమ్మ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో చక్కగా సంతోషోపేతమైనటువంటి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ అన్నదానానికి మా ఆలయ కమిటీకి సహకరించినటువంటి దాతలు తంగెళ్ళ రామాంజనేయులు గారు 15 కేజీలు ప్రతి శుక్రవారం వారు ఇచ్చేటువంటి 15 కేజీలు ఉల్లిపాయలు, అలాగే ఆకాశ వీలాంజనేయులు గారు 26 కేజీల రైసు, శంకర వెంకటేశ్వరరావు గారు 3000 రూపాయలు నగదు, పూర్విక శ్రీ సాత్విక గారు 1120 రూపాయలు నగదు, కొడమంచిలి భార్గవ సాయి గారు 1005 రూపాయలు నగదు, మద్ది సాత్విక నందన్ గారు 10 లీటర్ల పెరుగు, కె మోహిత్ గారు 10 కేజీల రైసు సమర్పించి అమ్మవారి యొక్క అన్నదాన కార్యక్రమంలో వారి వంతు సహకారాన్ని అందించారు. వారికి అమ్మవారి యొక్క ఆశీస్సులు పరిపూర్ణంగా ఉండాలని మా కమిటీ తరఫున కోరి ప్రార్థిస్తూ పట్టణ మాజీ కౌన్సిలరు సవిత్రపేట నాయకుడు మార్నేటి వెంకన్న జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయన అభిమానులు పడాల వృద్ధాశ్రమంలో అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో కరి సత్యనారాయణ, బండి నర్సి, మార్నేటి వెంకన్న అభిమానులు, సవిత్రపేట నాయకులు పాల్గొని మార్నేటి వెంకన్న వ్యక్తిత్వాన్ని కొనియాడుతూ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
అత్యంత సన్నిహితులు, మా శ్రేయభిలాషి. మాకు ఏ కష్టం వచ్చినా నేనున్నాను అంటూ మా వెన్నంటి ఉండి నడిపించే వ్యక్తి 15వ వార్డు ఎక్స్ కౌన్సిలర్ అయినటువంటి శ్రీ మానేడి వెంకటబాబు గారి పుట్టినరోజు సందర్భంగా వారి అభిమానులు మరియు చిల్లర పండ్లవర్త సంఘం వారు మరియు సీతారాంపేట, కొబ్బరితోట, సౌత్రిపేట, అలాగే జోలపాలెం యూత్ వారు వీళ్ళందరూ కూడా ఈ రోజున వెంకన్న గారి పుట్టినరోజు వేడుకల్ని ఎంతో అత్యంత వైభవంగా ఘనంగా నిర్వహించడం జరిగినది. ఆయన ఎలాంటి వ్యక్తి అంటే ఆర్భాటాలకు వెళ్ళే వ్యక్తి కాదు, సింప్లిసిటీగా ఉండే వ్యక్తి. నీట్గా ఎటువంటి పని వచ్చినా సరే ఆ పనిని ₹1 కూడా ఆశించకుండా తన రూపాయలు కూడా వెచ్చించి అతిథిగా అవతల వాళ్ళతో పని చేయించే వ్యక్తి ఎవరు ఉన్నారంటే అది మానేడి వెంకన్న అన్నయ్య గారు. అటువంటి అన్నయ్య వేడుకల్ని ఆయన వద్దు, నేను ఏ రోజు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేసుకోలేదని తిరస్కరించిన ఆయన అభిమానులుగా మనం కూడా ఏదో కార్యక్రమాలు మేము ఉన్నాం, మీ అభిమానులుగా మేము చేయాలి అనే ఒక సంకల్పంతో మేము రోజున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు జరిగినది. అందరికీ ఇష్టమైనటువంటి మా అన్నయ్య ఈ శ్రీ మారేడి వెంకన్న గారి జన్మదినం శుభ సందర్భంగా ఈరోజు ఆయన ఇన్ని సంవత్సరాల్లో కూడా ఎప్పుడు ఎటువంటి ఆర్భాటాలకు వెళ్ళకుండా నిరాడంబరంగా ఎవరికైనా సరే నిస్వార్థంగా సేవ చేసేటువంటి నాయకుడిని మేము కూడా ఒకసారి అన్నయ్య మేము నీ పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు చేస్తాను. ఇది ఏంటంటే ఒక పార్టీ మనిషి కదా ఆయన, అన్ని పార్టీలు కూడా అందరూ కూడా అందరూ కూడా ఆ మతం ఈ మతం లేదు, అన్ని ఆ పార్టీ ఈ పార్టీ లేదు, అందరూ కూడా ఆయన్ని మెచ్చే నాయకుడైన ఆయన ఇలాంటి పదవులు ఎన్నో అధిరోహించాలని, ఆయన ఇంకా ఎత్తి ఎదగాలని కోరుకుంటూ అందరం కూడా పెద్దలు ఇంకా చాలామంది ఉన్నారు, ఇలాంటి పెద్దలందరూ కూడా వెనకుండి మమ్మల్ని చేయించినారు. ఈ కార్యక్రమం కూడా ఎంతో దిగ్విజయంగా జరగాలని కోరుకుంటూ అన్నయ్య నిండు నూరేళ్ళు సుఖసంచాలతో అష్టైశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో సుఖంగా ఉండాలని కోరుకుంటూ సెలవు. మారేడి వెంకన్న గారి గురించి ఎందుకన్నా చెప్పేదేమీ లేదు, నేను చెప్పవలసిన కూడా ఆయన చెప్పాడు. మా తమ్ముడు సోదరుడు ఆయన అందరూ వాడు, అందరికి కావాల్సిన వ్యక్తి. సౌత్రిపేట ఒకటే కాదు, తాడేపూడెం సరౌండింగ్ కాన్స్టిట్యున్సీలు కూడా ఎవరికైనా ఏదైనా ఆపదొస్తే ఆయన ఏ పని ఉన్నా ఎవరైనా సరే ఆయన చేస్తాను అంటే చేసి తీర్చే మనిషి. అవతలోడు ఎంత గొప్పోడైనా ఎంత పెద్దోడైనా సరే ఆయన నచ్చింది అంటే అది చేసి తీర్చే మనిషి. అటువంటి మనిషి మనకి దొరుకుతాం చాలా అరుదు. అటువంటి మనిషిని మనం కాపాడుకుంటాం, మనకు అంత అవసరం. ఆయన్ని మన అందరి ఆశీస్సులు ఆయన కలిగేలాగా భగవంతుడిని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. పెంటపాడులో జరుగుతున్న అంగన్వాడీ సిబ్బంది సమ్మె శిబిరంలో శుక్రవారం సిఐటియు జిల్లా అధ్యక్షులు జేవిఎన్ గోపాలం అతిథిగా హాజరై వారిని ఉద్దేశించి మాట్లాడారు. సమ్మెను ప్రభుత్వం హెచ్చరికలతో భయం పెట్టి నిర్వీర్యం చేయాలనుకుంటుందని, ఎక్కడా అధైర్యపడవద్దని, పోరాడితేనే హక్కులను సాధించగలం అన్నారు. కనీస వేతనం 26,000 ఇవ్వాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్ నాయకులు సిహెచ్ శ్రీదేవి, వి కనక మహాలక్ష్మి, జయలక్ష్మి, ఆర్ అనురాధ, టి వెంకటలక్ష్మి, కె వరలక్ష్మి, కె గాయత్రీదేవి, సిఐటియు నాయకులు పెనగంటి దుర్గా తదితరులు పాల్గొన్నారు. సమ్మె ఆకస్మికంగా చేయలేదు. గత 4 సంవత్సరాల నుండి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పాదయాత్ర సందర్భంగా తెలంగాణ రాష్ట్రం కంటే ₹1,000 అదనంగా వేతనం పెంచుతారని హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఈ రోజున మన రాష్ట్రం కంటే కూడా ఇప్పటికీ కూడా తెలంగాణలో అదనంగానే వేతనాలు ఇస్తూ ఉన్నారు. మరి మీరు ఇచ్చిన హామీ ఏమైంది పెంచమని గత 4 ఏళ్ల నుంచి కూడా అడుగుతున్నప్పటికి కూడా ఎక్కడ కూడా ప్రభుత్వం స్పందించలేదు. గత సంవత్సరం ఆగస్టు నెలలో 36 గంటల పాటు వంట మార్పు కూడా కలెక్టరేట్ దగ్గర చేయడం జరిగింది. అయినప్పుడు కూడా ఈ ప్రభుత్వం కనీసం స్పందించలేదు. ఇలాంటి సందర్భంలో సమ్మెకు దిగుతామని చెప్పేసి అంగన్వాడీలు సమ్మె నోటీస్ ఇచ్చారు. సమ్మె నోటీస్ ఇచ్చినటువంటి సందర్భంలో కూడా చర్చలు పిలిచి సమస్యను పరిష్కారం చేయలేదు. ఇలాంటి సందర్భంలో సమ్మెకు దిగారు. గత 25 రోజులుగా ఈ సమ్మె కొనసాగుతూ ఉంది. 25 రోజుల నుంచి కూడా ప్రభుత్వం సమస్యని సామరస్యంగా పరిష్కారం చేయడం మానేసి ఈ సమ్మెను ఎలా విచ్ఛిన్నం చేయాలి, ఎలా బెదిరించాలి, ఎలా తీసేస్తామని చెప్పేసి భయపెట్టాలని చెప్పేసి చూస్తూ ఉంది. ఇది సరైన పద్ధతి కాదు. ప్రభుత్వం నమ్మక ద్రోహం చేసినట్టుగా అవుతుంది. కాబట్టి అంగన్వాడీల డిమాండ్స్ చాలా న్యాయమైనటువంటివి. 25 రోజుల నుంచి సమ్మె చేస్తున్నా సరే ప్రభుత్వం మొద్దు నిద్రపోతున్నట్టుగా నటిస్తుంది. వెంటనే తక్షణమే
ప్రభుత్వం దిగివచ్చి మా సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నాము. మా అంగన్వాడీ వర్కర్స్ని, హెల్పర్స్ని, మినీ వర్కర్స్ని అందరినీ కూడా ప్రభుత్వం ఎంతో భయాందోళనకు గురి చేసి ఉద్యోగాలు తీసేస్తాము ఇలాగని బెదిరిస్తున్నారు. ఈ బెదిరింపులకేమి భయపడే అంగన్వాడీ స్టాఫ్ కాదు మేము ఎవరం కూడాను. కాబట్టి మా ఎందుకు దయించి ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాము. మా సమస్యలు వెంటనే పరిష్కరించాలి. మా డిమాండ్ ఏదైతే ఉందో జీతాలు పెంచాలనే డిమాండ్ని మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాము. ఎందుకంటే మేము చెప్పింది కాదు. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర అప్పుడు మాకు తెలంగాణ రాష్ట్రం కంటే 1000 రూపాయలు అదనంగా ఇస్తాననే మాట ఇచ్చారు. ఆ మాటను నిలబెట్టుకుని మా సమస్య వెంటనే పరిష్కరించాలని మేము ప్రభుత్వానికి తెలియజేసుకుంటున్నాము. స్థానిక సీతారాంపేట కొబ్బరి తోట సెంటర్లోని శ్రీ పుంతలో ముసలమ్మ అమ్మవారి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా గురువారం రాత్రి రాజా త్రినాథ్ ఆధ్వర్యంలో విశేష పూజలు జరిగాయి. జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొలిశెట్టి శ్రీనివాస్ విచ్చేసి అమ్మవారిని దర్శించుకొని ఈ పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులతో ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నానన్నారు. అనంతరం పొలిశెట్టిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ జనసేన అధ్యక్షులు వర్తనపల్లి కాశీ, మాదాసు ఇందు, గుండుబోగుల సురేష్ తదితరులు పాల్గొన్నారు. మంత్రాలు చెప్తూ ఉంటారు. కార్యక్రమం నడుస్తూ ఉంటుంది. ఇది కూడా లోక కళ్యాణార్థం జరిగే కార్యక్రమం. దీని అంతరార్థం ఏంటంటే యుగ క్షుద్రాభిషేకం చేయడం వల్ల ఎప్పుడైతే బంగారు సూత్రాలు బంగారం మీద మరండి 40 సంవత్సరాలుగా క్రమం తప్పకుండా ప్రతి జనవరి నెలలో పుంతలో ముసలమ్మ ఉత్సవాల్ని ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నటువంటి మిత్రులు రాజా త్రినాథ్ గారు, వారి మిత్రులు నిమ్మకాయ సత్యబాబు, వెల్లాడి సత్యబాబు, అలాగే ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన జన సైనికులకి పెద్దలందరూ కూడా దూరం వస్తారు. ఎందుకంటే అమ్మ ఉంటే అమ్మదై ఉంటే అన్ని దయ ఉన్నట్టే అని చెప్పి అందరూ కూడా ఈ ఆశీస్సుల కోసం ఆ జనవరి నెలలో రావడం, ఇక్కడ మాంకాళమ్మ ఉత్సవాల్లో కానీ ఇక్కడంతా నేను పుట్టిన ప్రాంతం, ఇది మా ప్రాంతం అని చెప్పుకుంటే గర్వంగా నేను చెప్తున్నాను. ఎందుకంటే ఇక్కడ లేకపోయినప్పుడు కూడా చిన్నతనం అంతా బాల్యం అంతా ఇక్కడ గడిపి ఈ ప్రాంతం రావడం నాకు కూడా ఉత్సాహంగా ఉంటుంది. కానీ ఇదంతా అటు కాలువలు అయిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అనుబంధాలు, ఇక్కడున్న స్నేహాలు, ఇక్కడ ఉన్నటువంటి బంధుత్వాలు కూడా ఇక్కడ ఉన్నప్పుడు కూడా ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ అమ్మవారి ఆశీస్సులు తీసుకుని ఏర్పాటు చేసిన త్రినాథ్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి పుంతలో ముసలమ్మ అమ్మవారి ఆశీస్సులతో ఈ రాష్ట్ర ప్రజలు అంతేకాకుండా తాడేపల్లి పట్టణ ప్రజలు, కాన్స్టిట్యూన్సీ ప్రజలందరికీ కూడా అష్టైశ్వర్యాలు, ఆరోగ్యాలు ఇవ్వాలని చెప్పి ఏదైతే కమిటీ సభ్యులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఐశ్వర్యాన్ని, ఆరోగ్యాన్ని ఇచ్చి మరింత మెరుగ్గా చేసే అవకాశాన్ని కల్పించాలి. ఈ మంచి కార్యక్రమాలు చేసే ప్రతి ఒక్కరు కూడా ఆ భగవంతుడు ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. ఏదైతే ప్రతి సంవత్సరం కూడా ఈ పుంతలో ముసలమ్మ వారి ఆశీస్సులు ఇప్పుడు ఆయన పొందుతూ ఉంటున్నారు. దాంట్లో భాగంగా ఈ రోజున రావడం, అలాగే అన్నవారు సత్యనారాయణ స్వామి కళ్యాణం కూడా ఈరోజు జరగడం మాకు చాలా ఆనందదాయంగా ఉంది. మరి అన్నవారు సత్యనారాయణ స్వామి కళ్యాణం కూడా చాలా ఆనందంగా ఉంది. ఆయనకి ప్రజలు ఏదైతే 21వ వార్డులో 22, 23, 24 వార్డులు ప్రతిరోజు ఈ రోజులో వెళ్తానే ఉంటారు. వాళ్ళందరూ కూడా దర్శించుకుని అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలనే ఆలోచనతో అందరూ కూడా రావడం జరిగింది. ఎంతో వైభవంగా, అంగరంగ వైభవంగా రాజా త్రినాథ్ గారు మరి కార్యక్రమం చేయడం 41 సంవత్సరాలు అనేది నాకు ఇష్టం కాదు. ఎందుకంటే ప్రతిరోజు ఈ సంవత్సరం ఈ కార్యక్రమం చేయడం అనేది ఆ దేవత ఆశీస్సులు ఉంటేనే కానీ జరిగే పని కాదు. అటువంటిది మరి ఆయన చేతనం వెనకాల ఉండి ఆయన బంధుమిత్రులందరూ కూడా, అలాగే ఎవరైనా సత్యబాబు గారు కానీ, మరి సావరాజు గారు కానీ, వీళ్ళందరూ కూడా చాలా పెద్ద ఎత్తున అందరూ కూడా కష్టపడి వెనకాల నడిపిస్తున్నారు. మరి రేపు రాబోయే రోజుల్లో మంచి జరగాలని అమ్మవారి ఆశీస్సులు పొలిశెట్టి శ్రీనివాస్ గారికి ఆయన కుటుంబానికి ఉండాలని చెప్పి కోరుకుంటూ మళ్ళీ ఇటువంటి అవకాశం కల్పించిన రాజా త్రినాథ్ గారికి మరొకసారి ధన్యవాదాలు. మిత్రులు రాజా త్రినాథ్ గారు 41 సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా ఎంతో వైభవంగా ఈ పుంతలో ముసలమ్మ ఉత్సవాలు చేయడం జరుగుతుంది. అందులో 41
ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసినందుకు ముందుగా రాజాత్నాథ్ గారికి, అలాగే పోతుల చంద్రశేఖర్ గారికి, అందరికీ కూడా దర్శకృష్ణ గారికి అందరికీ ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. ఇక్కడ ఉన్నటువంటి సీతారాంపేటలో ఉన్నటువంటి అందరూ వ్యాపారస్తులు కూడా ప్రతి ఒక్కరు కూడా ఉదయం అమ్మవారిని దర్శించుకుని వెళ్ళటం ఆనవాయితీగా ఉంది. ఆ దర్శించుకుని వెళ్ళి వ్యాపారాలు ప్రారంభించడం జరుగుతుంది. అలాగా 41 సంవత్సరాల నుంచి ఈ ఉత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నటువంటి శ్రీనాథ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే అని దేవాదాయ శాఖ సిజిఎఫ్ మెంబర్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కరి భాస్కర్ రావు వ్యాఖ్యానించారు. పట్టణంలోని 10, 12 వార్డులలో పింఛనుదారులకు కొత్తగా పెంచిన పింఛను 3,000 రూపాయలను పెన్షన్స్ కరి భాస్కర్ రావు చేతుల మీదుగా అందజేశారు. స్థానిక సంజీవ్నగర్ మున్సిపల్ హై స్కూల్లో జరిగిన కార్యక్రమంలో కరి భాస్కర్ రావు మాట్లాడుతూ, మీకు ఇప్పటిలాగా మంచి జరగాలంటే తిరిగి జగన్మోహన్ రెడ్డిను సీఎంగా గెలిపించుకోవాలని అవసరాన్ని నొక్కి చెప్పారు. ఈ కార్యక్రమంలో వార్డు వైసీపీ ఇన్ఛార్జ్లు కోడే శ్రీను, ఆరుమిల్లి రవి, అడ్డాల నరసింహారావు, 12వ వార్డు వెల్ఫేర్ సెక్రటరీ శ్రావణి, 10వ వార్డు వెల్ఫేర్ సెక్రటరీ జోసెఫ్ కిషోర్ తదితరులు పాల్గొన్నారు. మన జగన్మోహన్ రెడ్డి గారు తన సుదీర్ఘ పాదయాత్రలో ఆ రోజుని చెప్పడం జరిగింది. నేను దశల వారీగా 3,000 రూపాయలు చేస్తానని చెప్పడం జరిగింది. 22,50 1000 రూపాయలు ఉండేది. గత ప్రభుత్వంలో 1000 రూపాయలు ఇచ్చేవారు పెన్షన్ కనుక. ఆ 1000 రూపాయలు కూడా అరకొరగా ఇవ్వటం, ఎవరికే అందుబాటులో లేకుండా వాళ్ళు ఇంటింటి చుట్టూ తిరిగి ఆఫీసులో ఉంటా తిరగడం జరిగింది చెప్తే పూర్తి న్యాయం చేసిన సందర్భం లేదు. ఆ రోజున ఆయన పాదయాత్రలో ఈ విషయాలన్నీ గమనించి ఇంటింటికి మనకు ఇవ్వాలి, పెన్షన్ ఇవ్వాలి, 22,50 తోటి స్టార్ట్ చేసి 3,000 రూపాయల వరకు మనం పెంచుకుంటూ వెళ్దాం అని చెప్పి చెప్పడం జరిగింది. ఆయన ఇచ్చిన హామీ మేరకే 3,000 రూపాయలు ఈ అవ్వాతాతలకు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఇదంతా మనం సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే ఆయన ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట నిలబెట్టి దిశగా వెళ్తున్నారంటే మహానాయకుడైన ఆయన మేనిఫెస్టోలో ఏవైతే చెప్పారో అవి అక్షరాల 100కి 100 అమలు జరిపినటువంటి ప్రభుత్వం అంది. ఎన్ని సంక్షేమ పథకాలు ఇవాళ వాలంటీర్ల ద్వారా, సచివాలయ వ్యవస్థ ద్వారా మనం పొందామన్నదే మనకందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే అవన్నీ చెప్పాలంటే కూడా కొన్ని రోజులు పడుతుంది. మరి మనకు కావాల్సిన పెన్షన్ గురించి మాట్లాడుకోవచ్చు కాబట్టి పెన్షన్ గురించి మాట్లాడడం జరుగుతుంది. ప్రీతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో ఇచ్చిన హామీ ప్రకారంగా మరి విడతలుగా మరి పెంచుకుంటూ మరి 3,000 రూపాయల పెన్షన్ మరి ఎవరైతే అవాతాతలు అందరూ కూడా ఇస్తారని చెప్పి ఆయన ఇచ్చిన హామీ ప్రకారంగా మరి ఈ సంవత్సరం మరి అందరికీ కూడా 3,000 రూపాయల పెన్షన్లు మరి ఈరోజు అందజేయడం జరుగుతుంది. ఏదైనా వృద్ధులకి మరి ఎన్నో రకాలుగా ఉపయోగపడాలంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి మరి ఈరోజు 3,000 రూపాయలు చేయడం జరిగింది. మరి గత ప్రభుత్వంలో 1000 రూపాయలు ఇచ్చినా కానీ మరి ఎక్కడెక్కడ చెట్ల కింద అరువులో కూర్చుంటే కానీ మనకు పెన్షన్ అందేది కాదు. అసలు ఆ రోజు ఇస్తారో ఎవరో కూడా తెలిసేది కాదు. మళ్ళీ వచ్చి ఆడో తిరుగుతూ ఉండేవారు. మరి ఈరోజు అయితే మన వాలంటీ వ్యవస్థ ద్వారా మిమ్మల్ని తెల్లగట్ల లెగ్గొట్టి మరి ఇంటికి వచ్చి మీకు డబ్బులు అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా మరి రాబోయే కాలంలో మరి జగన్ మనకి ఎవరైతే లబ్ధి చేకూరుతున్నారో వారికి అండదండగా ఉన్నవారి బాధ్యత మనందరి మీద ఉంటుంది. ఎందుకంటే మరి తెలుగుదేశం హయాంలో మనకి ఎవరికి సరిగ్గా పెన్షన్లు కానీ అమ్మఒడి కానీ ఏ రకంగా కూడా బ్యాంకుల నుంచి కూడా 10 పైసలు వచ్చిన విధానం లేదు. ముఖ్యమంత్రి ఆయన పేద ప్రజలకు గుండె చప్పుడు. పేద ప్రజలకి ఏది అవసరమో అనేది గుర్తించి దానికి అనుగుణమైనటువంటి పథకాలు ప్రవేశపెట్టి వాలంటీరు సచివాలయ వ్యవస్థ ద్వారా అవన్నీ కూడా అందరికీ అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలనేటువంటి ఉద్దేశంతో ఆయన మరి సచివాలయ వ్యవస్థని, వాలంటీర్ వ్యవస్థని ఏర్పాటు చేశారు. మరి ఈరోజు మరి ఆయన అన్న మాట ప్రకారం 3,000 పెన్షన్ ఇవ్వటం మరి అసలు చరిత్రలోనే, భారతదేశ చరిత్రలోనే ఇంత ఘట్టం ఎక్కడ కూడా జరిగి ఉన్నటువంటి దాఖలాలు లేవు. మరి మీరు అందరూ కూడా సహకరించాలి. ఇప్పుడు ఇచ్చినటువంటి పథకాలు కంటిన్యూ అవ్వాలి. అదేవిధంగా మళ్ళీ కొత్త పథకాలు కూడా మీరు ఫలాలు పొందాలి. సమాజ నిర్మాణం మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ముఖ్య ఉద్దేశము. సంఘంలో అందరూ కూడా తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండటానికి ఇల్లు ఉండాలనేటువంటి ముఖ్యమైనటువంటి ఉద్దేశంతో వాటికి అవసరమైనటువంటి రూపకల్పన చేస్తున్నారు. ఆ పరిపాలనే మన సచివాలయం వ్యవస్థ ద్వారా ఆయన చేస్తున్నారు. అందువల్ల మీరు అందరూ కూడా సహకరించాలి ముఖ్యమంత్రి గారు. తాడేపల్లిగూడెం డైమండ్స్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక సుబ్బారావుపేట భవిత కేంద్రం దివ్యాంగుల పాఠశాలలో శుక్రవారం సంక్రాంతి సంబరాలలో పాల్గొన్నారు. డైమండ్ లయన్స్ క్లబ్ సౌజన్యంలో
క్రీడలు, ముగ్గుల పోటీలు నిర్వహించి విజేతలకు కొప్పిశెట్టి రమణయ్య ఆర్థిక సహకారంతో బహుమతులను లయన్స్ క్లబ్ జిల్లా అధ్యక్షులు గట్టి మాణిక్యాలరావు, జోన్ చైర్పర్సన్ పేరుచెర్ల మురళీకృష్ణంరాజుల చేతుల మీదుగా త్వరలో అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో భవిత కేంద్రం ప్రత్యేక ఉపాధ్యాయులు ఎస్కే బాలఈశ్వరయ్య, ఎం చంద్రకుమారి, ఉపాధ్యాయులు జ్యోతి కుమారి, అభయం, లియో లయన్స్ సభ్యులు, వశిష్ట లియో క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. స్థానిక సుబ్బారావుపేటలోని శ్రీ శ్రీనివాస రామాలయ ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో శుక్రవారం అయోధ్య అక్షింతలు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఆలయ కమిటీ చైర్మన్ సానం రామకృష్ణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఆలయంలో అయోధ్య అక్షింతలకు ప్రత్యేక పూజలు చేసి పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు. ఆ ఏరియాలో ఇంటింటికి తిరుగుతూ అయోధ్య అక్షింతల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, పారాయణం కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అయోధ్య రామాలయం యొక్క బాలరాముడి యొక్క దేవాలయం యొక్క పునర్నిర్మాణము 22వ తారీఖున 22 జనవరి 2024 తేదీన ముహూర్తం నిర్ణయమైంది. ఆ రోజు 11 గంటల నుంచి 1 గంట వరకు సామూహికంగా అందరము కూడా దేవాలయంలో కానీ ఇళ్ల దగ్గర కానీ సామూహికంగా కలిసి భజన చేస్తూ శ్రీరామ జయ రామ జయ జయ రామ అనేటువంటి నామ మంత్రంతో భజన చేస్తూ నామతారక మంత్రం కానీ రాముల వారి యొక్క భజన కానీ ఇవన్నీ చేస్తూ ఆధ్యాత్మికంగా వాతావరణాన్ని సృష్టించుకుని దీపారాధన చేసి ఆ యొక్క ప్రతిష్ట కార్యక్రమం పూర్తయ్యే వరకు పండగ వాతావరణంలో మన ఇంటి దగ్గర దీపాలు వెలిగించి ఉండాలి. తర్వాత సాయంకాలం పూట అందరము కూడా ఇళ్ల దగ్గర దీపావళి మాదిరిగా ప్రమిదలతో దీపాలు వెలిగించి 2 దీపాలు దేవుడి దగ్గర, 2 దీపాలు గుమ్మానికి అటు ఇటు ఈ రకంగా ఒకటి తులసికోట దగ్గర పెట్టి మొత్తం 5 దీపాలు 500 సంవత్సరాల యొక్క పోరాటం కారణంగా మనకి రాములవారి ఆలయం నిర్మాణం అయింది. సుప్రీంకోర్టు వారి యొక్క అంతిమ తీర్పుతో పేదవాళ్ళందరికీ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ఈ కరపత్రము అలాగే అక్షంతలు కూడా అందరికీ అందజేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మా పారాయణ సభ్యులు, మా ఈదిలో వాళ్ళు అందరూ కూడా పేరు పేరున వచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నాం. ఎందుకంటే ఈ కార్యక్రమం ఇంత అందంగా జరుగుతున్నాయన్న, మా గుళ్ళో పూజలు పురస్కారాలు ఇన్ని బాగా జరుగుతున్నాయన్న ఈ పారాయణ సభ్యులు అందరూ వచ్చి మా సొంత గుడి మనం చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ప్రతి కార్యక్రమానికి ఇన్వాల్వ్ అవ్వడం వల్ల ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తున్నాం. అలాగే మా కమిటీ వాళ్ళకి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నాం. ప్రతి శనివారం కూడా ఇక్కడ స్వామివారికి అన్నదానం జరుగుతుంది. ఆ కార్యక్రమం కూడా భక్తులతో పాల్గొని కూర్చున్నాం. అలాగే 13వ తారీఖుని మన గోదాదేవి కళ్యాణం కూడా ఉంది. ఆ కార్యక్రమం కూడా ఇక్కడికి వచ్చిన సభ్యులందరూ కూడా కూర్చునే వాళ్ళు ఉంటే ఎటువంటి రుసులు చెల్లించక్కర్లేదు, రావడం కళ్యాణం చేసుకుని వెళ్ళిపోవడమే. వాళ్ళు ఉన్నా కానీ ఎవరన్నా కళ్యాణంలో కూర్చోవాలన్నా కానీ ముందుగా వచ్చి ఇక్కడ పేరు నమోదు చేసిన వాళ్ళకు కూడా ఈ కళ్యాణంలో పాల్గొనే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి వాళ్ళు గమనించి ఈ కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయం చేయవలసిందిగా కూర్చున్నాం. మా శ్రీనివాస రామాలయం తరఫు నుంచి ఈ సుబ్బారావుపేట 5వ వార్డులో మేము రాముల వారి అక్షంతలు పంపిణీ చేస్తున్నామండి. ఇది 22వ తారీఖున మధ్యాహ్నం 12:32 రాముల వారి ప్రతిష్ఠ జరుగుతుంది. దాని ముందు 11 గంటల నుంచి మా శ్రీనివాస రామాలయంలో భజన కీర్తన, నామ సంకీర్తన, రాముల వారి నామ సంకీర్తన భజనలు జరుగుతాయండి. అందరూ పాల్గొవలసిందిగా కోరుచున్నాము. సాయంకాలం 5 దీపాలు, 2 దేవుడి దగ్గర, 2 బయట గుమ్మం దగ్గర, 1 తులసికోట దగ్గర పెట్టి అప్పుడు ఈ అక్షంతల్ని అందరూ ఇంటిల బాది తల మీద వేసుకోవాల్సిందని చెప్పారు. అయోధ్య నుంచి వచ్చినారు, అందుకని అందరూ అలా పాటించవలసిందిగా కూర్చున్నాము. స్థానిక ఏలూరు రోడ్డులోని శ్రీదేవి మహంకాళి అమ్మవారి ఆలయం వద్ద శుక్రవారం పురస్కరించుకుని విశేష పూజలు నిర్వహించారు. ఆలయ ధర్మకర్త ఎగ్గిన నాగబాబు ఆధ్వర్యంలో ఈ పూజలు జరిగాయి. భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులతో అందరికీ మేలు జరగాలని కోరుకుంటున్నానన్నారు. మన
మన పట్టణంలో ఏలూరు కాలువగట్టును వెంచేసి ఉన్న శ్రీ దేవి మహంకాళమ్మవారి ఆలయంలో ప్రతి గురువారం శుక్రవారం కూడా ప్రత్యేక పూజా కార్యక్రమాలు, అలాగే ప్రతినిత్యం కూడా దీప నైవేద్యాలతో ఈ ఆలయం వద్ద కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. భక్తులు కూడా పెద్ద ఎత్తున పాల్గొనడం జరుగుతుంది. ఈ నెల 14వ తేదీ భోగి రోజు నుండి ఈ దేవి మహంకాళమ్మవారి జాతర మహోత్సవాల్ని కొబ్బరి తోటలోని మహంకాళమ్మవారి ఆలయం వద్ద 14వ తేదీ నుంచి 23వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుంది. 14వ తేదీని జాతర కార్యక్రమం, అలాగే 10 రోజుల పాటు అనేక ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు అన్నదాన కార్యక్రమం 23వ తేదీన పెద్ద ఎత్తున నిర్వహించడం కూడా జరుగుతుంది. భక్తులందరూ కూడా భోగి రోజు నుంచి 10 రోజుల పాటు జరిగే మహంకాళమ్మ జాతర కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొంది తీర్థప్రసాదాలు స్వీకరించి కార్యక్రమాలని తిలకించి అమ్మవారి ఆశీస్సులు పొందవలసిందిగా భక్తులందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుతున్నాను. స్థానిక ఆదిత్య డిగ్రీ కళాశాలలో శుక్రవారం ఉదయం అంతరిక్ష అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఇస్రో రిటైర్డ్ సైంటిస్ట్ యాళ్ల శివప్రసాద్ మాట్లాడుతూ, మన శాస్త్రవేత్తలు చేసిన నిరంతర ప్రయోగాల ఫలితంగానే చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన తొలి దేశంగా భారత్ అవతరించిందన్నారు. కళాశాల డైరెక్టర్ కె శ్రీనివాస్ రెడ్డి, ప్రిన్సిపల్ పి లక్ష్మీ సరోజినీలు మాట్లాడుతూ, విద్యార్థులు సైన్స్, అంతరిక్ష పరిశోధనల పట్ల ఆసక్తి పెంపొందించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. చంద్రుడి మీద ఉన్న సాధనాలు ఏంటి అనేది హీలియం-3, అల్యూమినియం, ఐరన్, ఇంకా మెగ్నీషియం, ఇలాంటివన్నీ మనం కనుక్కొని మనకి ఏం ఉపయోగపడతాయి అనేది మనం తెలుసుకున్నాం. అందులో అత్యంత ఉపయోగకరమైన ఆక్సిజన్, హైడ్రోజన్ ఇవన్నీ కనుక్కుంటున్నాం. ఇంకా ఉపయోగపడే ఒక మినరల్స్ ఏంటంటే హీలియం-3. ఆ ఖనిజం చంద్రయాన్ 1 ద్వారానే మనం కనుక్కున్నాం. కానీ చంద్రయాన్-3 ద్వారా అది ఏ స్థాయిలో ఉందనే దాని మీద మనం, అలాగే వాటర్ చంద్రయాన్ 1 ద్వారానే మనం చంద్ర ఉపరితలం మీద నీళ్లు అనేది కనుక్కున్నాము. ఆ వాటర్ ఏ స్థాయిలో ఉందనే దాని మీద పరిశోధన చేయడం చంద్రయాన్-3. మీరు చంద్రుడి ఉపరితలం నుంచి టన్స్ ఆఫ్ మెటీరియల్ ఇస్ అవైలబుల్ హీలియం-3. మీరు కనుక ఆ హీలియం-3 కనుక భూమికి తీసుకురాగలిగితే ద ఎంటైర్ ప్లానెట్ ఈజ్ పవర్ ఫ్రీ. ఎస్, ఎలక్ట్రిసిటీ ఫ్రీ. ఇవాళ మేము కనుక్కున్నా అక్కడ ఉన్నదని రేపు మీరు అక్కడికి వెళ్తే దానికి తీసుకురావడం సలహా రేపు మీరు చేస్తారు ఖచ్చితంగా, డౌటే లేదు. ఈరోజు బొమ్మ రాకపోవచ్చు, మీకు అవకాశాలు వస్తాయి, మీరు చేస్తారు. అలా కూర్చున్న వ్యక్తినే నేను జవాబు మాట్లాడుతున్నాను. కల్పన చాలా చనిపోయింది తిరిగి వచ్చేటప్పుడు రాకెట్ ఏదైనా ప్రాబ్లం వచ్చింది. సో లేకపోతే ఈ ఉగ్ర భారత్ బయటకు వెళ్తుంటే రాకెట్ ఏదైనా ప్రాబ్లం వస్తే హౌ దే కెన్ ఎస్కేప్ ఫ్రమ్ దట్ ప్రాబ్లం. ఎప్పుడైతే రాకెట్లో ప్రాబ్లం వస్తుందనే సంగతి మనం తెలుసుకోవాలి. జస్ట్ ఫ్యూ సెకండ్స్ ముందే ఇమీడియట్లీ దట్ మోడల్ విల్ ఎస్కేప్ ఫ్రమ్ దట్ రాకెట్. ఇస్రో, విక్రమ్ సారాభాయ్ సెంటర్, స్పేస్ సెంటర్ ఇలాంటివన్నీ విద్యార్థులే కానీ మనమే కానీ పేపర్లో చూస్తూ ఉంటాం, టీవీలో చూస్తూ ఉంటాం. కానీ నిజ ప్రపంచంలో ఎలా ఉంటుంది, ఎలా జరుగుతాయి ఇవన్నీ, ఎలా స్పేస్లోకి పంపిస్తారు, ఏ కక్షలోకి ఏ శాటిలైట్ని పంపిస్తే ఏం జరుగుతుంది, ఇవన్నీ మేము పిల్లలకి రియల్గా జరిగేవన్నీ చూపించడానికి, కొన్ని ప్రూఫ్లను ఇవ్వడానికి, మేరా భారత్ మహాన్ అని ఇంకొకసారి ఎన్నిసార్లు చెప్పినా తక్కువేది నిరూపించడానికి ఈ యాళ్ల శివప్రసాద్ గారు, డాక్టర్ ప్రొఫెసర్ ఆయన, అలాగే అందులో పనిచేసి రిటైర్ అయిన ఆయన తీసుకురావడం జరిగింది. ఆయన నాలెడ్జ్ని మేమందరం, మాతో పాటు మా విద్యార్థులందరూ పంచుకొని కొన్ని వెరైటీ ఎన్విరాన్మెంట్లోకి కూడా మా స్టూడెంట్స్ని, అంటే ఇందాక సార్ చెప్పారు, ఒక సాఫ్ట్వేరే కాదు, ఒక ఎన్విరాన్మెంట్ బిజినెస్సే కాదు, అలా అన్ని రంగాల్లోకి మా విద్యార్థుల్ని పంపించడానికి, మా వంతు కృషిని చేయడానికి ఈ చిన్న కార్యక్రమం చేపట్టాము. ఇది చాలా ఇస్రోలో వర్క్ చేసినటువంటి శివప్రసాద్ గారు, డాక్టర్ శివప్రసాద్ అనేటువంటి సైంటిస్ట్ని మేము ఈరోజు మా కాలేజీకి తీసుకుని వచ్చి మా స్టూడెంట్స్ను ఇన్స్పైర్ చేయాల్సిందిగా, అసలు ఇస్రో అంటే ఏంటి, అక్కడ సతీష్ ధావన్ సెంటర్ అంటే ఏంటి, పిఎస్ఎల్వి అంటే ఏంటి, ఎంఎస్ఎల్వి అంటే ఏంటి అనేటువంటి విషయాలన్నీ కూడాను ఆయన మా స్టూడెంట్లకు తెలియజేసి, ఈ యువతకు ఆ ఇస్రోలో ఎటువంటి అవకాశాలు ఉంటాయి, మరి ఫ్యూచర్లో మనం చదువుకున్న తర్వాత ఫిజిక్స్ స్టూడెంట్లే కాకుండా కంప్యూటర్ బేస్డ్ స్టూడెంట్స్ కూడాను అక్కడ
ఎటువంటి ఉద్యోగాలు కల్పన ఉంటుంది, ఎంతసేపు ఏదో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేయాలి, లేదంటే హార్డ్వేర్ ఉద్యోగాలు చేయాలి, లేదంటే ఏదో రైల్వేస్ చేయాలి అనేదే కాకుండా ఇస్రో లాంటి ఒక సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ కూడా పనిచేయాలి, దేశానికి ప్రపంచానికి కూడా ఉపయోగపడేటువంటి కొన్ని పనులు చేయాలి, సైంటిస్టులుగా మేము మారాలి అనేటువంటి ఒక కాన్సెప్ట్ ని పిల్లలందరికీ తెలియజేయడం కోసంగా డాక్టర్ శివప్రసాద్ గారిని ఇక్కడ తీసుకుని రావడం జరిగింది. స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద అంగన్వాడీ వర్కర్స్ చేపడుతున్న సమ్మె శుక్రవారం నాటికి 25వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా అంగన్వాడీలు నిరసనలో భాగంగా వంటికాలిపై కొంగజపం చేశారు. ఈ సందర్భంగా డి స్వరూపారాణి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి అంగన్వాడీల న్యాయమైన కోరికలు పరిష్కరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రసన్న, వరలక్ష్మి, వీరమ్మ తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగాల్లోంచి తీసేస్తామంటున్నారు. ప్రజాస్వామ్యం నడవట్లేదా? స్వామ్యం ఎలా ఉందో చూపిస్తున్నాం. ఏం చేద్దాం? అలాగే దొంగ చెప్పం ఇది. మేము గత 25 రోజులుగా సమ్మెలో కూర్చున్నాము. అయినా కానీ అసలు నా అక్కలు నా చెల్లెళ్ళు అనేసి ఆ రోజు చెప్పి ప్రతిపక్షంలో ఉండగా మరి చాలా మాకు అనుకూలంగా మాట్లాడారు. అక్క చెల్లెమ్మల బాధలు చూడండి, వాళ్ళకు సాలీసాలను జీతాలు ఇస్తున్నారండి, వాళ్ళ ఉసురు మీకు తగులుతుందండి అని మీరే చెప్పారు ఆ రోజు. ఈ రోజు మా ఉసురు తగలదా అని అడుగుతున్నాను ప్రభుత్వాన్ని. మేము ఎంత ఆకలి మాటలతోటి ఈరోజు రోడ్డు ఎక్కామో మరి మాకు తెలుసు, మీకు తెలుసు. ఈరోజు డెడ్ లైన్ అన్నారు. ఈరోజు ఏం చేస్తారండి మీరు? మా ఉద్యోగాలు తీసేస్తారు. మీరు ఏం చేయాలనుకున్నారో అదే చెయ్యండి. మీ రాజ్యం అలా వెళ్తుంది కాబట్టి మేము ఏమి అను, కానీ అనే రోజు వస్తుంది. మీరే కానీ మాకు జీతాలు పెంచుకోకుండా ఉంటే కనుక మేము ఎలా చెప్పాలో అలాగే చెప్తాము. మా బాధను అర్థం చేసుకొని మాకు జీతాలు పెంచి గ్రాడ్యుటీ ఇవ్వండి. మేము అడిగేది అదే, సంక్షేమ పథకాలు ఇవ్వండి. మేము గత 24 రోజులుగా నిరవధిక సమ్మెను 25 రోజులుగా నిరవధిక సమ్మెను తెలియజేస్తున్నాం. మా నిరసనను తెలియజేస్తున్నాం. ఎందుకంటే మాకు చాలని జీతాలతో మేము బ్రతకలేకపోతున్నాం. 4.5 ఏళ్ల క్రితం కూరగాయలేంటి, బస్ ఛార్జీలేంటి, కరెంటు బిల్లులేంటి, మామూలుగా ధరలను పోల్చుకుంటే అప్పుడు ఎలాగున్నాయి, ఇప్పుడు ఎలాగున్నాయి. కానీ మా జీతం మాత్రం ఎక్కడేసిన కొంగలు అక్కడే ఉన్నట్టు మా జీతం అక్కడే ఉండిపోయింది. గొర్రెకు బెత్తుడు తోకలాగా మేము అసలు ఈ జీతం చాలలేక ఒక్కసారి హాస్పిటల్కి వెళ్తే 10,000 రూపాయలు అయిపోతున్నాయి. ఏదైనా సమస్య వచ్చి, ఏదైనా రోగం వచ్చి హాస్పిటల్కి వెళ్తే 10,000 రూపాయలు అయిపోతున్నాయి. ఇక మిగిలిన నెలంతా మేము ఎలా బ్రతకాలండి? ఈ అధికారులు ఈ రిపోర్ట్లు పెట్టే టెన్షన్లకి మాకు అనేక రోగాలు వచ్చేస్తున్నాయి. పైనుంచి వచ్చే రిపోర్ట్లు ఇవన్నీ ఇచ్చి మాకు అనేక రోగాలు వస్తున్నాయి. ఈ రోగాలు తగ్గించుకోవడానికే మాకు డబ్బులు చాలట్లేదు. తినక మేము ఈ ఉద్యోగాలను చేస్తున్నాం. ఇన్ని రోజుల నుంచి మేము నిరసన తెలియజేస్తుంటే గవర్నమెంట్కి అసలు ఎలాంటి చలనము లేదు. భయపెట్టు మమ్మల్ని మేము ఈ ప్రజాస్వామ్యంలో మేము మా హక్కుల కోసం పోరాడుతుంటే మా ఉద్యోగాలు తీసేస్తామని బెదిరింటున్నారు. స్థానిక 9-10 వార్డు సెంటర్లో గల శ్రీ బాలదుర్గా భవానీ ఆలయంలో ఆలయ ధర్మకర్త గురు భవానీ తణుకు రాంబాబు ఆధ్వర్యంలో 35వ వార్షిక భవానీ దీక్షాపీఠం నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా గురువారం రాత్రి భక్తుల దర్శనార్థం అమ్మవారిని జ్యోతి రూపంలో పల్లకి ఊరేగింపు కార్యక్రమం చేపట్టారు. ఈ ఊరేగింపులో సుమారు 50 మంది భవానీలు భక్తులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ యోగాకు ప్రాధాన్యతనివ్వాలని లయన్స్ జోన్ చైర్పర్సన్ పేరుచెర్ల మురళీకృష్ణన్ రాజు అన్నారు. శుక్రవారం ఆయన
బడుగు చంద్రశేఖర్, కరిబండి రామకృష్ణలచే నడపబడుతున్న యోగా శిబిరాలను సందర్శించి యోగా గురువులను సత్కరించారు. కార్యక్రమంలో కె నరసింహం, డి ముఖర్జీ, కె వెంకటేశ్వరరావు, ఆంజనేయ స్వామి, సత్యనారాయణ రాజు, ఎం కిరణ్, రాగిరెడ్డి వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ధనుర్మాసం శుక్రవారం సందర్భంగా ముత్యాలంబాపురంలోని శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పండూరి అన్నవరం దంపతుల సహకారంతో అన్నదాన కార్యక్రమం జరిగింది. ఆలయ చైర్మన్ మాకా బాలాజీ, ఈవో హరేరాం ప్రసాద్, సత్తి నాగేశ్వరరావు, ఎం మంగతాయారు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. స్థానిక 19, 20, 23, 25, 9, 34, 35 వార్డుల్లో జరుగుతున్న ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని తాడేపల్లిగూడెం సబ్ యూనిట్ అధికారి వైవి లక్ష్మణరావు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య కార్యదర్శులు, ఆరోగ్య సహాయకులు పాల్గొన్నారు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.